కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యమయ్యేలా పార్లమెంట్ నియోజకవర్గాల విభజన ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని, ప్రధానంగా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో అభిప్రాయాలు అఖిలపక్ష నాయకులు చెప్పాలని కోరారు. నిన్న అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. సమావేశానికి బీఆర్ఎస్ ను కూడా ఆహ్వానించిన వారు ప్రత్యేక రాజకీయ కారణాలతో హాజరు కాలేమని చెప్పినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండడం, ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హాజరు కాలేదని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన నేతలంతా ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. దేశంలో ఆందోళనలకు దారితీయకుండా ఉండేందుకు కొంతకాలం పాటు ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. శాస్త్రీయ నిర్ణయం వెలువడే వరకు పునర్విభజన ప్రక్రియను వాయిదా వేయాలని కేశవరావు అన్నారు. ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్లకు అనుగుణంగానే దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్యను పెంచాలని సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ సూచించారు. కాగా నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయమని సిపిఎం మాస్లీ నేత హన్మేష్ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చా కార్యక్రమాలు చేపట్టాలని నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరించడానికి తాము సిద్దమని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం స్పష్టత లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అఖిలపక్ష సమావేశ నిర్వహణపై కూడా వారికి స్పష్టత లేదని నిన్న ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న నష్టాలపై దేశంలో మొదట మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనందున దీనిపై కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామని తెలిపారు. ఈ నెల 22న చెన్నైలో చేపట్టే డీఎంకే సమావేశానికి బీఆర్ఎస్ తరపున తానే హాజరై పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తానన్నారు.